మందాకృష్ణ మాదిక్కే మన భారతదేశం తరపున పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మందాకృష్ణ మాదిక్ గారికి ముందు రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని, రాజ్యసభ కానీ ఇంకేదైనా పెద్ద పదవులు రావాలని ఆశిస్తూ ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గ మాదిగ ముద్దుబిడ్డలు మన మందాకృష్ణ మాదిక్కే మన భారతదేశం తరపున పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ఇక్కడ వినకొండలోనే ప్రెస్ మీటు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు గత 30 సంవత్సరాల నుంచి ఈదుమూడిలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఒక ఉద్యమ మందాకృష్ణ మాదిక్ గారు 30 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమం నడుపుతా మనకి రిజర్వేషన్ కావాలని 30 సంవత్సరాల నుంచి పోరాడిన మహానుభావుడు. కానీ ఈ మధ్యలో ఘన విజయం సాధించాడు. ఎందుకంటే తెలంగాణలో మనకి రిజర్వేషను కల్పించి మనకి 9% రిజర్వేషన్ వచ్చింది. కానీ ఆయన ఇంకా బాధపడుతున్నాడు. మనకు 11% రావాల్సింది 9% ఇచ్చారని ఇంకా బాధపడుతున్నాడు. అదేవిధంగా మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మన కలిసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా కల్పించాలని కోరటం జరిగింది. మన ముఖ్యమంత్రిని అవార్డు ఇచ్చినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా మాదిగ ముద్దు బిడ్డ కాబట్టి మాకెంతో కారణంగా ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రిజర్వేషను, మాదిగ రిజర్వేషను పోరాడి మనకు సాధించాలని మనస్ఫూర్తిగా వినకొండ నియోజకవర్గ మాదిగ బిడ్డలందరూ కోరుతున్నారు. ఎన్నడూ లేని విధంగా మన కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మన మంద మాదికృష్ణ గారిని గుర్తించి 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు అని గుర్తించి మా మాదిగలని గుర్తించి మాకు ఈ రిజర్వేషన్ కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత మాదిగ మందాకృష్ణ మాదిక్ గారికి మంచి కేంద్ర లెవెల్లో ఒక పదవి ఇచ్చినందుకు ఆయన్ని అభినందనలు తెలుపుకుంటూ మందాకృష్ణ మాదిక్ గారికి ముందు రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని, రాజ్యసభ కానీ ఇంకేదైనా పెద్ద పదవులు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు, మాదిగ ముద్దు బిడ్డలు మందాకృష్ణ మాదిక్ గారికి కేంద్ర గవర్నమెంటు ఆయన సేవల్ని, ఆయన యొక్క సామాజిక ఉద్యమాలని గుర్తించి మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కారణంగా మేమందరం కూడా గర్వపడుతూ మరి కృష్ణమాదిక్ గారికి శుభాభినందనలు తెలుపుతూ, అలాగనే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ విధంగానే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నట్టుకు ఈ సమావేశం మరి మాదిగ ముద్దు బిడ్డలైనటువంటి వినకొండ నియోజకవర్గం వ్యక్తులు ఇక్కడ వేదికను ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మరి గతంలో మరి మాదిగ కులం అంటే చాలా అంటరాని కులం అని, ఎంతో అవమానాలకు గురైనటువంటి కులం మాది. అటువంటి కులంలో మరి మంచి ముద్దు బిడ్డ మరి మందాకృష్ణ మాదిక్ గారు పుట్టి ఈ జాతికి ఉన్నది తీసుకొచ్చి మనం కూడా మనుషులమే, మనకు కూడా ఈ రాజ్యాంగంలో హక్కు ఉంది, మరి మనం కూడా మన హక్కుల్ని పోరాటం చేసి సాధించుకుందామన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మరి 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మరి ఒక ఉద్యమాన్ని స్థాపించి ఆ ఉద్యమం మరి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి 30 సంవత్సరాలు నడిపి మరి ఈరోజు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడినటువంటి సుప్రీంకోర్టు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి పోరాటం అది న్యాయబద్ధమైంది. వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలను అడుగుతున్నారు కాబట్టి వారు మరి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరిపి వాళ్ళకి న్యాయం చేసుకోవచ్చు అనేటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు సగౌరవంగా ఇచ్చింది. మరి దానన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా మాదిగ జాతిలో మరి మందాకృష్ణ లాంటి వ్యక్తులు, ఉద్యమకారులు పుట్టి
కులానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. మరి అటువంటి వ్యక్తి చేసినటువంటి పోరాటాన్ని జన్మకు కూడా ఈ కులం మర్చిపోదని మరి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి ఆ విధంగానే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మాదిగలను హక్కును చేర్చుకొని, మందా కృష్ణ మాదిగని హక్కును చేర్చుకొని ఆయన ఉద్యమాలని గౌరవించి, ఆయన చేసినటువంటి సామాజిక ఉద్యమాలని గౌరవించి మరి ఆయనకు మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది యావత్తు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మాదిగ జాతి మొత్తం కూడా చాలా గర్వపడుతుంది, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందుకోసం మరి మేము తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైనటువంటి మా కులం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మరి ఈ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ దానికి మా వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు కూడా మా తరపున మంచి మద్దతును తెలియజేసి మరి చంద్రబాబు నాయుడు గారితో మా తరపున మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా వారికి కూడా మేము తెలియపరుస్తున్నాము. కాబట్టి ఏది ఏమైనప్పటికైనా మాదిగ జాతిలో మంచి ఆనిముత్యం లాంటి మందా కృష్ణమాదిగ గారు పుట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని మేము ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం.